విజయనగరం జిల్లాలో తీవ్ర ఎండలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎండల తీవ్రత 35 నుంచి 36 డిగ్రీల మధ్య ఉన్నప్పటికీ తేమ, ఎండ తీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. వడగాలుల నుంచి ఉపశమనం కోసం విజయనగరం నగరపాలక సంస్థ ప్రధాన కూడలిలో చలువ పందిళ్లను ఏర్పాటు చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. విజయనగరంలో బాండ్ ప్రతాపం ఉదయం నుంచే కనిపిస్తుంది. దాదాపుగా విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే ఈరోజు 36 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా ఈ వాతావరణంలో చూసుకున్నట్లయితే ఈ టెంపరేచర్ 36 డిగ్రీలు కనిపిస్తున్నప్పటికీ ఆ వేడిమి గాలి చూస్తే దాదాపు 45 డిగ్రీల దాటి ఉన్న ఆ వేడిమి ఇప్పుడు అందరూ కూడా ఆ పూర్తి స్థాయిలో కనిపిస్తున్న పరిస్థితి. అయితే దాన్ని భరించలేని ప్రజలు చాలా తక్కువ మోతాదులో తమ యొక్క అవసరాల నిమిత్తం బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికీ చూస్తున్నాము చాలామంది ప్రికాషన్స్ పాటిస్తున్నారు. ఎండలోకి వచ్చేటప్పుడు పూర్తిగా కొంతమేర వాళ్ళు ఏవైనా చలువ పదార్థాలు ఇలా పట్టుకొని రావటం, అలాగే ఎండలో గొడుగు వేసుకొని రావటం, అలాగే పూర్తి స్థాయిలో ఏదైనా దుప్పటా కప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర దీన్ని అంతటిని కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది ఆపరేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది చూస్తున్నాం కదా సార్, ఎట్లా ఇది ఏర్పాటు చేశారు, ఏ విధంగా మీరు ఉదయం నుంచి దీన్ని ఆపరేట్ చేస్తున్నా, ఎలాగా స్ప్రింక్లింగ్ అవి కూడా చేస్తారు సార్? మేమైతే మటుగా ఉదయం 7 గంటల నుంచి డ్యూటీ చేస్తున్నాం సార్. ఇక్కడ మేమైతే మటుకు ఇప్పుడు నేను 12 గంటల డ్యూటీ ఎక్కాను సార్. 12 గంటల్లో కూడా 7 నుంచి 12 ఎత్తనం కూడా ఈ వేడి ఎలాగ ఉంటుంది? చాలా వేడి ఎక్కువ ఉంది సార్. మీరు పంప్ ఆపరేటర్ అండి. నగరపాలక సంస్థలో పనిచేస్తున్నాను. కాంట్రాక్టర్ దగ్గర మాకు సారు పంపు ఆపరేటింగ్ చేయమని పెట్టారు. ఉదయం 10 నుండి ఆపరేటింగ్ చేస్తున్నాం. ఎండ పెట్టడం వల్ల చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగా మంచి నిర్ణయం తీసుకున్నారు అనేసి మాకు కూడా సంతోషంగా ఉంది. అంటే ఇలాగ ఎన్ని పెట్టారు ఇప్పటికీ? విజయనగరంలో ఎన్ని ఆపరేట్ చేస్తున్నారు? ఇంకా పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నారా ఇంకెక్కడైనా? ప్రస్తుతానికి ఇక్కడ పెట్టామని ఇంకా ఆలోచిస్తున్నారు పెట్టడానికి. ఎండ తాగిడి తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంకా నిర్ణయం తీసుకుంటున్నారు. అది చూస్తున్నాము. ఇట్లా స్ప్రింక్లింగ్ విధానం ద్వారా కొంత కూలింగ్ని ప్రజలకు అందిస్తున్న పరిస్థితి. అలాగే ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ టెంపరేచర్స్ మరింత పెరుగుతాయనేది వాతావరణ హెచ్చరిక నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికెక్కడే పూర్తిగా ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొబైల్ సమాచారం ద్వారా వాళ్ళకి మెసేజ్లను అలర్ట్ చేస్తూ పూర్తిగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలి, లేని పక్షంలో ఇంటి దగ్గర ఉండాలనేది కూడా హెచ్చరికలు జారీ చేస్తూ పూర్తిగా ఎప్పటికప్పుడు ఈ టెంపరేచర్స్ని పూర్తి స్థాయిలో వాళ్ళు మానిటరింగ్ చేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆ సమాచారాన్ని అందిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా కొంత ఉపశమనం పొందుతున్నారు. దీనివలన కొంత ఈ హెచ్చరికల ద్వారా కొంత జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.